అసలు ఆ అంజలి కాళ్ళు వెనక్కి తిప్పేలా నడవగలిగింది? ఎంత ప్రయత్నించినా రావట్లేదే. మళ్ళీ ప్రయత్నిస్తాను. కాంతం, ఏంటండి ఈ మధ్య ఒలింపిక్స్ లో నీలాంటి వాళ్ళ కోసం కొత్తగా జిమ్నాస్టిక్ పోటీలు ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది మీకు? జాగ్రత్త, నువ్వు పడుతూ నాకు చట్టు చూసి నాకు డౌట్ వచ్చింది. ఇదిగో ఇదిగో ఆ నడక చూడలేక చచ్చిపోతున్నాను. ఏమండి 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 నాకు చిన్న డౌట్ వచ్చింది, చెప్తారా? అవును, మరి నువ్వేమో ఇండియా ప్రధానివి, నేనేమో అమెరికా అధ్యక్షుడిని. నీ సందేహాలు తీర్చడానికి నేనేమైనా సమావేశాలు ఏర్పాటు చేయాలా? అబ్బా, చెప్తారా లేదా? ఏంటో అడిగితేనే కదా చెప్పగలనో లేదో తెలిసేది. మనిషి తన పాదాల్ని ఇలా వెనక్కి తిప్పి నడవగలడా? అలా చూస్తారేంటండి, చెప్పండి. చిరాకు తెప్పించే ప్రశ్నలు అడిగితే చిరాకు కాకుండా చీఫ్ మినిస్టర్ వస్తాడా? ముందు మీ సెటైర్ లాపి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఏ మనిషి అయినా పాదాల్ని వెనక్కి పెట్టి నడవలేడు. అలా నడిచాడు అనంటే వాడు మనిషే కాదు. మనిషి కాదా? మరి ఇంకేంటి? ఇంకా అర్థం కాలేదా? దయ్యం అని అర్థం. దయ్యం అంటే ఏదో కొత్తగా చూసినట్టు అలా షాక్ అయ్యావేమిటే? ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి రెంట్కుంటోంది, ఇంకోటి సమాధిలో రెస్ట్ తీసుకుంటోంది. అప్పుడే మర్చిపోయావా? ఏమండి, అలా అయితే మన కోడలు కూడా దయ్యమే. ఏం మాట్లాడుతున్నావే? శుభవాని వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే కోడల్ని దయ్యం అంటావేమిటే? అబ్బా, నేను చెప్పేది నిజమండి. అంజలి ఇదిగో ఇదిగో ఇలా కాళ్ళు వెనక్కబెట్టి నడవడం నేను చూశానండి. అది కన్ఫర్మ్ చేసుకుందామని అంజలి వెనకాలే పాక్కుంటూ వెళ్తుంటే మీరు అడ్డుపడ్డారు. నీకు పెళ్ళంటే ఇష్టం లేదో తెలుసు. ఆ పెళ్లి ఆపడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకే. నువ్వెన్ని చెప్పినా ఎన్ని డ్రామాలాడినా అర్జున్ మాత్రం ఈ పెళ్లి ఆపడు. అయ్యో, నేను చెప్పేది నిజమండి. మన కోడలు చంపేస్తాను. ఇంకొకసారి కోడల్ని దయ్యం అని అన్నావంటే. రేపు మెహందీ ఫంక్షన్ ఉంది, నాకు చాలా పనులున్నాయి. నన్ను విసిగించకుండా వెళ్ళి పడుకో. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. అది దెయ్యమని, అందుకే దాని కాళ్ళు వెనక్కి తిరుగున్నాయని ఈ ఇంట్లో వాళ్ళందరికీ నిరూపిస్తా. కాంతం, అక్కడ మెహందీ ఫంక్షన్ లేట్ అయిపోతుంది, నేను కంగారు పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కనిపించడం లేదా? బట్టలు సర్దుకుంటున్నా. బట్టలు సర్దడం ఎందుకే? మెహందీ ఫంక్షన్ మన ఇంట్లోనే కదా జరిగేది. అందుకే ఆ దారుణాన్ని నా కళ్ళతో నేను చూడలేక బట్టలు సర్దుకుని సిటీకి వెళ్ళిపోతున్నా. మామూలుగా అయితే ఇది సంతోషించే విషయమే, కానీ ఇంట్లో పెళ్లి పట్టుకుని నువ్వు వెళ్ళిపోతాను అనంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారన్న బాధే తప్ప నేను వెళ్ళిపోతున్నానన్న బాధ లేదనమాట. అంతేలేండి, మీకు కూడా నేను అలసైపోయాను. అయ్యో, మరి ఇంట్లో పెళ్లి పెట్టుకుని సిటీ వెళ్ళిపోతానంటే మరి ఏమనాలి? వెళ్లకుండా ఎలా ఉండమంటారు? నేను వచ్చిన బంధువులంతా రెండోసారి పెళ్ళంటా అని నవ్వుకుంటుంటే అంజలి ఏమో స్టేజ్ ఎక్కి దెయ్యం పాట పాడుతుందా? నలుగురిలో తలెత్తుకోలేకపోయానండి. అమ్మో, సంగీత్లోనే ఇలా జరిగిందంటే మెహందీ ఫంక్షన్ లో ఇంకెంత జరుగుతుందో. నా వల్ల కాదు స్వామి, నేను వెళ్ళిపోతా. చూడు, ఈ రోజు అలా జరగదులేవే. మీరు ఊరుకోండి. ఒకప్పుడు ఈ చిట్టీల కాంతం అంటే అందరు ఎలా భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడేమో మొహం మీదే వచ్చి నవ్వుతున్నారు తెలుసా? ఈ రోజు కూడా ఉంటే నా పని అంతే. ఏమండి, మీ కొడుకు మీరేం చెప్పుకుంటారో మీరే చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు వెళ్ళాలన్నా గుమ్మం దాటే వెళ్ళాలి కదా. అర్జున్ గుమ్మం ముందే ఉన్నాడు, ఇప్పుడు ఎలా వెళ్తావు?
కావాలంటే వెనక నుంచి గోడ దూకైనా వెళ్ళిపోతానేమో గానీ ఈ ఫంక్షన్ లో మాత్రం ఉండను. కాంతం, నా చెప్పిన మాట వినవే. నా మాట వినొచ్చు కదా కాంతం. ఏమిటే వెనక నుంచి వెళ్తా అన్నావు, గోడ దూకి వెళ్తానన్నావు, సడన్ గా సైలెంట్ అయిపోయావు. నేనెందుకు వెళతాను? ఎక్కడికి వెళ్ళను. అదేమిటి, ఇందాకే కదా వెళ్తానన్నావు? ఇప్పుడే కొత్త ఐడియా వచ్చింది, అందుకే ఉంటున్నా. నీకు నీ ఐడియాలకి ఒక దన్నవే బాబు. అబ్బా, ఒక్కసారి ఒక్కోలా మాట్లాడి పిచ్చెక్కిచ్చేస్తున్నావు. త్వరగా వచ్చాడు. నేనేం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. ఈ పట్టీని యూజ్ చేసుకొని అంజలి కాళ్ళు వెనక్కున్నాయని కనుక్కుంటా, అది మనిషి కాదు దెయ్యం అని నిరూపిస్తా. అంజలి, మెహందీ ఫంక్షన్కి రెడీ అయ్యావా? మీరే కదా అత్తయ్య రెడీ అవ్వమన్నారు. అవునవును, రెడీ అవ్వు, బాగా రెడీ అవ్వు. నువ్వు అందంగా కనిపించడమేగా మాకు కావాల్సింది. అవును, అందమంటే గుర్తొచ్చింది, ఒకసారి నీ కాళ్ళు చూపెట్టు. ఎందుకత్తయ్యా? పెళ్లి కూతురు కదా, కొత్త పట్టీలు వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తావని నీకోసం కొత్త కాళ్ళ పట్టీలు తీసుకొచ్చాను. అదేంటమ్మాయి అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు, ఒకసారి కాళ్ళు చూపెట్టు. వద్దు, నాకు పట్టీలు వద్దు. వద్దా? అదేంటమ్మాయి, నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొస్తే వద్దంటావేంటి? వద్దంటున్నానుగా, వదిలేయ్. ఏ, ఎందుకు వద్దంటున్నావు? ప్రతి దానికి కారణం చెప్పాలా? చెప్పాలి. పెళ్లి ఘనంగా చెయ్యాలి, సాంప్రదాయబద్ధంగా చెయ్యాలి అన్నావు. ఇప్పుడు నేనేం చేసినా వద్దంటున్నా. ఇంత మాత్రానికి పెళ్లి చేయమని అడగడం ఎందుకు? అసలు కాళ్ళి పట్టీలు ఎందుకు వేసుకోనట్టున్నావో చెప్పు నాకు. ఎందుకో మీకు తెలీదా? ఈ పట్టీల వల్లే కదా ఆ పెళ్లి రోజు గొడవైంది. పట్టీలు కావాలని నువ్వు గొడవ చేస్తేనే కదా నేను బయటికి వెళ్ళింది. అదేంటి, వెళ్ళింది నువ్వంటావేంటి? బయటికెళ్ళింది గీత కదా. ఏంటి మాట్లాడువు? ఎవరు వెళ్తేనే తను కూడా మా అక్కే కదా. నువ్వలా గొడవ చేయడం వల్లే మా అక్క బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్లే తను చనిపోయింది. తన కోరికలు తీరకుండా చనిపోవడం వల్లే తను తిరిగి వచ్చింది. ఇదంతా నువ్వు పట్టీల కోసం చేసిన గొడవ వల్లే కదా. పౌరుషంతో పొగరెక్కి అది వెళ్ళిపోతే నేనేదో తప్పు చేసినట్టు నన్ను అంటావేంటి? ముమ్మాటికి తప్పు నీదే. ఏంటి స్వామి ఇది? పసుపక్షంతలు ఎర్రగా మారిపోయాయేంటి? ఇంకా నీకు అర్థం కాలేదా? నీ కోడలు మనిషి కాదు. నీ కోడల్ని ఒక ప్రేతాత్మ పట్టి పీడిస్తోంది. మీ అనుమానం నిజమే. దయ్యం మీ ఇంట్లోనే కాదు, మీ కోడలు ఒంట్లోనే ఉంది.